హాయ్ అండి. ఈరోజు మనం పళనిలో ఉన్నాము. మేము 6 పుణ్యక్షేత్రాల్లో ఈరోజు లాస్ట్లో పళని వచ్చాము. చాలా కష్టమైన దర్శనం అయిందండి. డే అంతా సరిపోయింది మాకు ఈరోజు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. మేము 10:30కి లైన్లో ఉన్నాము. రోప్వే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 1:30, తర్వాత 2:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉందండి. ఇది స్కందషష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృతం ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచటం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రమదగణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికి శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఉన్న ఆలయం మీదకు ఈ పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందిస్తారు. అంతటితో ప్రసన్నమైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడని చెప్తారు. తమిళంలో పళం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే పళని దీని పేరు. ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు పంచామృతం మందులా పనిచేస్తాయి. ఈ నవపాషాణాలు గట్టిలింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రససింధూరం, తెల్ల పాషాణం, రక్తపాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, శీలై పాషాణం, ఇలా 9 రకాల విషపూరిత ఔషధ మూలికలు తయారు చేస్తారని, ఈ మూలికల్లో సేవించిన వారికి అంతుపట్టని రోగాలు కూడా నయమవుతాయని ప్రతీతి. లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తొచ్చేది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం. మహత్తరమైన రుచి, ఔషధ పోషక గుణాలున్న ఈ ప్రసాదం కొన్ని నెలలు నిల్వ ఉంటుంది. ఎంత పాత పడితే అంత రుచి. అందుకే స్వామి దర్శనానంతరం ఈ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండలోని విరుప్పాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలెడంత సైజు అరటిపళ్ళని చిదిమి దాని కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేర్చి ముడి పంచదార, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లల్లో కలిపి తయారు చేస్తారు. ఈ లోపల ప్రాంగణం అంతా చాలా అద్భుతమైన శిల్పకళతోటి నిండిపోయి ఉంటుంది. నీళ్ల మధ్యలో నీరు మధ్యలో గుడి, బంగారు గోపురం కలిగి ఉంటుంది. దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరికి వస్తాడు. శరణు కోరిన వారిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకి తీసుకువస్తారు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ అవ్వడంతో కావడిని కింద పట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవదు సరికదా. అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు. చివరికి ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడిలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సాంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెప్తాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పాలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడు. అందుకే దీన్ని పాషాణం అని అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని అర్థం. అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9ని సేకరించి నవపాషాన్ని తయారు చేశారని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఇక్కడి ప్రసాదం కానివ్వండి, ఈ మూలికలతో ఇచ్చే మందు అత్యంత మహిమాన్వితమైనది.
మెట్లు కూడా ఉంటాయండి. బట్ రోప్వేలో ప్రయాణం చాలా అద్భుతంగా మెమరబుల్గా ఉంటుంది. పళని దర్శనం మన జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందమైన ఈ గుడిని ఒకవేళ మీరు దర్శించకపోతే తప్పక ఒకసారి దర్శించండి. చాలా బాగుందండి గుడి. మా అదృష్టం కొద్దీ మేము కూడా చూడగలిగాం. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు మీకు పెడతానండి. అందులో ఇది ఒకటి. అండ్ సారీ ఫర్ మై బ్యాడ్ థ్రోట్ అండి.